హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ టీఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది వాటిలో ద్వీపకల్ప భారతదేశంలోని అతి పొడవైన నదిని గుర్తించండి. ఇక్కడ ఏంటండి, ద్వీపకల్ప భారతదేశంలో కనుక చూసినట్లయితే అతి పొడవైన నది ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, గోదావరి. ఏంటండి అది? గోదావరి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ నది బీహార్లో గంగను కలుస్తుంది? ఏ నది బీహార్లో గంగను కలుస్తుంది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి. 1, 2, 3, 4 అంటే ఏ నది అంటే ఇక్కడ 4 నదులు బీహార్లో గంగను కలుస్తాయి. ఏంటి అంటే అవి గగ్రు, గండక్, పోస్ నది, పన్పుస్. ఈ 4 నదులు బీహార్లో గంగను కలుస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ నదిని భారతదేశం యొక్క దుఃఖదాయిని అని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి భారతదేశం యొక్క దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, కోసి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారతదేశంలో ఎత్తైన జలపాతము ఏది? భారతదేశంలో ఎత్తైన జలపాతం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, జోగ్ జలపాతము ఎత్తైన జలపాతంగా చెప్పవచ్చును. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో జోగ్ జలపాతము ఏ రాష్ట్రంలో ఉంది? అంటే జోగ్ జలపాతం అంటే మన భారతదేశంలో ఎత్తైన జలపాతం జోగ్ జలపాతం అండి. ఈ జోగ్ జలపాతము ఏ రాష్ట్రంలో అనంటే కర్ణాటక రాష్ట్రంలో కలదు. ఎక్కడండి? కర్ణాటక రాష్ట్రం. నెక్స్ట్, ఈ క్రింది నదులను పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1, 2 అంటే ఇక్కడ 2 నదులను పరిగణలోకి తీసుకోవడం అయిందండి, గంగా, బ్రహ్మపుత్ర. అంటే ఈ 2 నదులు గంగా, బ్రహ్మపుత్ర, ఈ 2 నదులు ఉమ్మడి డెల్టాలను నిర్మిస్తాయి. ఏమేమి నదులండి? గంగా, బ్రహ్మపుత్ర ఉమ్మడి డెల్టాలను నిర్మిస్తాయి. ఈ క్రింది వాటిలో శివ సముద్రము జలపాతము ఏ నదిపై ఉంది? శివ సముద్రం జలపాతం కనుక చూసినట్లయితే ఏ నదిపై కలదు అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, కావేరి. ఏంటండి అది? కావేరి. శివ సముద్రం జలపాతము ఏ నదిపై ఉంది అని అంటే కావేరి నదిపై ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరం నుండి దక్షిణానికి ద్వీపకల్ప భారతదేశం యొక్క తూర్పు వైపు ప్రవహించే నదుల సరైన క్రమము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సువర్ణరేఖ, మహానది, గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి మరియు వాగై. ఇవి భారతదేశం యొక్క తూర్పు వైపు ప్రవహించే నదులుగా చెప్పవచ్చును. ఏంటి అండి అవి? ఉత్తరం నుండి దక్షిణానికి ద్వీపకల్ప భారతదేశం యొక్క తూర్పు వైపు ప్రవహించే నదులు సువర్ణరేఖ, మహానది, గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి మరియు వాగై. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో కాశ్మీర్ యొక్క ఉలార్ సరస్సుగా దేన్ని పేర్కొంటారు? కాశ్మీర్ యొక్క ఉలార్ సరస్సుగా దేన్ని పేర్కొనడం జరిగిందంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, టెర్మినల్ మొరైనిక్ డ్యామ్ ద్వారా ఏర్పడిన సరస్సు. ఏం సరస్సు అండి? టెర్మినల్ మొరైనిక్ డ్యామ్ ద్వారా ఏర్పడినటువంటి సరస్సును కాశ్మీర్ యొక్క ఉలార్ సరస్సుగా పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భారతదేశంలోని 2వ అతిపెద్ద నది పరివాహక ప్రాంతము. 2వ అతిపెద్ద నది పరివాహక ప్రాంతం ఏంటంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, గోదావరి. అంటే 2వ నది పరివాహక ప్రాంతం ఏంటండి? ఇక్కడ గోదావరి. మన భారతదేశంలోనే 2వ అతిపెద్ద నది పరివాహక ప్రాంతం ఏంటండి? అది గోదావరి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ద్వీపకల్ప భారతదేశంలో 2వ అతిపెద్ద బేసిస్ను గుర్తించండి. అంటే 2వ అతిపెద్ద బేసిస్ ఏంటి అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కృష్ణా బేసిస్. నెక్స్ట్, హిమాలయాల ఉద్ధరణకు ముందు ఈ క్రింది వాటిలో ఏ నదులు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఏబిసి.
అంటే ఏబిసి అంటే ఇక్కడ బ్రహ్మపుత్ర, సట్లెజ్, సింధు ఈ 3 నదులు హిమాలయాల ఉద్ధరణకు ఉన్నాయి. అంటే హిమాలయాలను ఉద్ధరించడానికి ఈ 3 నదులు ఉండడం జరిగింది. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో నదులు మొత్తం పరివాహక ప్రాంతం దృష్ట్యా అవరోహణ క్రమంలో సరైన క్రమము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి. బ్రహ్మపుత్ర, సింధు, గంగా, గోదావరి. అంటే నదుల మొత్తం పరివాహక ప్రాంతం దృష్ట్యా అవరోహణ క్రమంలో సరైనది ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి బ్రహ్మపుత్ర, సింధు, గంగా, గోదావరి. ఇది అవరోహణ క్రమంలో సరైనదిగా చెప్పవచ్చును. అంటే మొత్తం నదుల పరివాహక ప్రాంత దృష్ట్యా అవరోహణ క్రమంలో కనుక చూసినట్లయితే ఇది సరైనదిగా చెప్పవచ్చును. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏ సరస్సు అగ్నిపర్వత కార్యకలాపాల వల్ల ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఏసిడి. అంటే ఇక్కడ ఏ లోనార్ సరస్సు, తోబా సరస్సు, కేలోడ్ సరస్సు. ఏంటంటే అవి లోనార్ సరస్సు, తోబా సరస్సు, కేలోడ్ సరస్సు. ఇవి ఈ సరస్సులు అగ్నిపర్వత కార్యకలాపాల వల్ల ఏర్పడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఆప్షన్ ఏ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి. ఆప్షన్ ఏ వచ్చేసి ఏ నాసిక్ అనున్నది గోదావరి. నెక్స్ట్ సూరత్, తపతి, ఉజ్జయిని, షిప్రా. ఏంటండి నాసిక్ అనున్నది గోదావరి. బి సూరత్, తపతి. ఏంటండి తపతి అది. నెక్స్ట్ ఉజ్జయిని, షిప్రా. విజయవాడ, కృష్ణ. అంటే ఇక్కడ ఏంటంటే సరిపోల్చండి అంటే నగరాలు ఏ నది ఏ నగరాల్లో ఉంది అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఏంటండి అవి నాసిక్ నగరంలో కనుక చూసినట్లయితే గోదావరి నది కలదు. నెక్స్ట్ బి వచ్చేసి బి ఏంటంటే సూరత్, తపతి నది సూరత్ నగరంలో కలదు. నెక్స్ట్ ఉజ్జయిని ఇక్కడ షిప్రా, ఉజ్జయిని నగరంలో షిప్రా నది కలదు. నెక్స్ట్ విజయవాడలో కృష్ణా నది కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో గోదావరి, మహానది, నర్మదా మరియు తాపీ నదుల పొడవు యొక్క అవరోహణ క్రమంలో సరైన క్రమము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. గోదావరి, నర్మదా, మహానది, తాపీ. ఏంటండి గోదావరి, నర్మదా, మహానది, తాపీ. నెక్స్ట్ ఈ క్రింది ఇవ్వబడిన నదులను దక్షిణం నుండి ఉత్తరం వరకు అమర్చండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1, 2, 3, 4. అంటే దక్షిణం నుండి ఉత్తరం వరకు అమర్చినవి ఏంటి అంటే కావేరి, కృష్ణ, గోదావరి, మహానది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది నదులను వాటి పొడవు యొక్క అవరోహణ క్రమంలో అమర్చండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి. 4, 3, 2, 1. అంటే ఫస్ట్ యమున, సట్లెజ్, కావేరి, రావి. యమున, సట్లెజ్, కావేరి, రావి ఇవి సరైన క్రమముగా చెప్పవచ్చును. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, సాంబార్ సరస్సు రాజస్థాన్లోని ఈ క్రింది నగరాల్లో దేని సమీపంలో ఉంది? సాంబార్ సరస్సు రాజస్థాన్లోని క్రింది ఏ నగరాల్లో సమీపంలో ఉంది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. జైపూర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. సాంబార్ సరస్సు అనేది రాజస్థాన్లోని జైపూర్ నగరాల్లో అంటే ఈ క్రింది నగరాల్లో దేనికి సమీపంలో ఉంది అని అంటే జైపూర్ సమీపంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్,
భారతదేశంలోని ఏంటండి భారతదేశంలోని ఉత్తర మైదానాల్లో కాలువ నీటిపారుదల అత్యంత ముఖ్యమైనది అయినా దీనికి గల ప్రధాన కారణాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, కాలువల మూలాలు. అంటే భారతదేశంలో కనుక చూసినట్లయితే ఉత్తర మైదానాల్లో కాలువల నీటిపారుదల అనేది అత్యంత ముఖ్యమైనదండి. అయితే దీనికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ఉత్తర మైదానాల్లో అండి కాలువల నీటిపారుదల ఏంటండి, అది కాలువల నీటిపారుదల అత్యంత ముఖ్యమైనది. అయితే దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే కాలువల మూలాలు. ఏంటండి, కాలువల మూలాలు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.